కేసీఆర్ బర్త్డే వేడుకలపై రేవంత్ సర్కారు కుట్రలు. దీనికి సంబంధించిన వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఎమోషన్. కేసీఆర్ తెలంగాణ వేరు కాదు, రెండు ఒకటే. కేసీఆర్ బర్త్డే అంటే అది తెలంగాణ ప్రజలందరికీ ఒక స్పెషల్ డే. అందుకే కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటీవల రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయి. కేసీఆర్ మీద అభిమానంతో పుట్టినరోజు వేడుకలు జరిపితే అన్యాయంగా స్కూల్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. కేటీఆర్ ఫోటో ఉందని సిరిసిల్లలో ఓ టీ స్టాల్ ను సీజ్ చేశారు. కేటీఆర్ అంటేనే రేవంత్ సర్కార్ ఎంత భయపడుతుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సందర్భంగా రేవంత్ సర్కారు చేసిన కుట్రలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కేసీఆర్ బర్త్డే సందర్భంగా రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమ నేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చేసుకున్నటువంటి ఆదరణను చూసి ఓర్వపోయిన కడుపుపడినటువంటి రేవంత్ సర్కార్ కక్ష కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడ పిల్లలతో స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకున్నందుకు గాను అక్కడ ప్రిన్సిపాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఇన్ఛార్జ్ రజితను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరొక ముందే ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కు సంబంధించినటువంటి అభిమాని కొన్నేళ్లుగా ఆయన ఫోటో పెట్టుకొని పార్క్ దగ్గర టీని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, చాయ్ దుకాణాన్ని సైతం వదలైనటువంటి కుట్రలు కనిపిస్తోంది. సాక్షాత్తు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది అధికారులు ఇటువంటి చేష్టలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు టీ స్టాల్ కు ఉన్నటువంటి కేటీఆర్ బొమ్మను చూసి ఓర్వలేక చాయ్ దుకాణాన్ని తీసేసినటువంటి పరిస్థితి. దీంట్లో మున్సిపల్ కి సంబంధించినటువంటి రూల్స్ పాటించలేదంటూ ఆయన పైన జులుం ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఏరియాలో బతుకమ్మ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఉదయం మార్నింగ్ కు వెళ్లి అక్కడ టీ తాగుతున్నటువంటి అనేక మంది కేటీఆర్ ఫోటోను చూసి అక్కడ చాలా మంది చర్చించుకుంటున్న సందర్భంలో దానికి ట్రేడ్ లైసెన్స్ లేదనేటువంటి నెపంతో ఆ మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి కలెక్టర్ పూర్తిగా టీ స్టాల్ ను కూల్చివేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మరొక ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిన్న హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడల్లో ఉప్పల్లో కావచ్చు, కేబీఆర్ పార్క్ లో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, మైసూరంలో కావచ్చు అనేక చోట్ల కేసీఆర్ సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా ఫోటోలతో ఆ పోస్టర్లు అంటించినటువంటి నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందిని పంపించి ఆ పోస్టర్లను తిప్పించినటువంటి క్రూరమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రాజ్యం వెళ్తోంది. రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ చేసినటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ ప్రజాదరణ చూడలేక కేటీఆర్ ను టార్గెట్ గా చేసి ఇవన్నీ కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎల్బీ నగర్ ఏరియాలో జరిగినటువంటి హస్తినాపురం డివిజన్ నందనవనంలో జరిగినటువంటి స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రజితకు సంబంధించినటువంటి సస్పెన్షన్ కూడా పూర్తిగా అక్రమంగా కొనసాగింది. గతంలో రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి ఆయనకు ఏ హోదా లేకపోయినా కూడా ఆయన అనేక సార్లు విద్యార్థులతో సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు వెల్కమ్ చెప్పడానికి ఎండలో చెప్పులు లేకుండా నిలబెట్టినటువంటి సంఘటన మరవలేదు. కానీ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కార్య సాధకుడు, ఆయన 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయనటువంటి లాంగ్ స్టాండింగ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ బర్త్డే వేడుకలను చేసుకుంటూ వాళ్ళ స్వీట్లు పంచుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు చేసినటువంటి అటువంటి నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుగా రేవంత్ సర్కారు చేసినటువంటిది మరొక ముందే ఇవాళ సిరిసిల్లాలో శ్రీనివాస్ సింగ్ స్టాల్ లో సింగ్ చేసినటువంటి సంఘటన. దీనిపైన బీఆర్ కేటీఆర్ సైతం ట్విట్టర్లో దీన్ని ఖచ్చితంగా మేము బదులు తీసుకుంటామంటూ చెప్పారు. ప్రజల ఆగ్రహానికి తొందరలోనే రేవంత్ సర్కారు రుచి చూడక తప్పదు అనేటువంటి మాత్రం తెలంగాణ సమాజం నుంచి పెద్ద వస్తున్నటువంటి మాటలు కనిపిస్తాను. దీన్ని ఇప్పటికైనా ఈ బుద్ధి మార్చుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల నుంచి జవాబు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.